వెనక్కి జరగనా నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ చేకొట్టాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 11న 122 సీట్లకు 2 విడత ఓటింగ్ జరిగింది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుంది అనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ తుది ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధి కావాలా, ఆటవిక పాలన అంటూ ఎన్డీఏ ప్రచార పర్వం కొనసాగించగా ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠబంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతోంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా నితీష్ ప్రభుత్వంలోని డబ్బులు ఇచ్చిన ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 2 ఎస్టీ, 38 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు దక్కించుకోవాలి. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,45,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 2 విడతల్లో ఎన్నికలు సాగాయి. 2 దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98%, మహిళల్లో 71.78% మంది ఓటేశారు. నవంబర్ 6న తొలి దశ పోలింగ్ 121 స్థానాల్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 1314 మంది అభ్యర్థులు నిలిచారు. నవంబర్ 11న రెండో దశ పోలింగ్ 122 స్థానాల్లో జరిగింది. సెకండ్ ఫేజ్లో 1302 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ ఆరోపణలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, అభివృద్ధిలో వెనకబాటు, శాంతి భద్రతలు బీహార్ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. ఇక ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. 2 కూటములు కూడా ప్రజలకు కీలకమైన హామీలను ప్రకటించాయి. ఎన్డీఏ కూటమిలో జేడీయూ 101 స్థానాలు, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది. లోక్ జనశక్తి 28 స్థానాల్లో, హిందుస్థానీ అవాము మోర్చా 6 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మధోరాలో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్డీఏ మద్దతు ప్రకటించింది. ఎంజీపీ కూటమిలో ఆర్జేడీ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. సిపిఐ ఎంఎల్ఎల్ 20 స్థానాల్లో, వికాసశీల్ ఇన్సాన్ పార్టీ 12 స్థానాల్లో పోటీ చేసింది. సిపిఐ 9 స్థానాల్లో, సిపిఎం 4 చోట్ల పోటీ చూసింది. ఇక ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ 238 చోట్ల పోటీ చేయగా బీఎస్పీ 130 స్థానాల్లో, ఆపు 121 స్థానాల్లో, మజ్లిస్ 25 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక బీహార్లో ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన, నితీష్ సుపరిపాలన, డబుల్ ఇంజిన్ సర్కార్ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ఎన్డీఏ ప్రచారం చేసింది. ఇక లాలు హయాంలో జంగిల్ రాజ్ నెలకొందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ విపక్ష కూటమిని ఎండగట్టింది. ఇక బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, ఎన్డీఏకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది కూడా మొత్తం ఏ ఎగ్జిట్ పోల్ చూసినా అదే చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఓరావరి ప్రచారం అయితే అటు ఎన్డీఏ తరఫున చేశారు, ఇటు మహాగఠబంధన్ తరఫున చేశారు. ఎన్డీఏ తరఫున కీలకంగా నితీష్ కుమార్ వ్యవహరించారు, గఠబంధన్ తరఫున తేజస్వి యాదవ్ వ్యవహరించారు. అయితే ఈ యొక్క ప్రచారంలో ఎవరికి ప్రజల మన్ననలు పొందారు, దాన్ని బట్టి ఈ యొక్క విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇక్కడనైతే ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ బీహార్లో మొత్తము ఎన్డీఏ గవర్నమెంటే ఫామ్ అవుతుంది, మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని అయితే చూసాం. అయితే ఇప్పుడు కౌంటింగ్ అయితే 8 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. మనకు ట్రెండ్స్ అనేది 9 గంటల వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ రకంగా ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళ్తే ఓట్లు పడతాయో ఆ రకంగానే అటు
నితీష్ కుమార్ కానీ ఇటు తేజస్వి యాదవ్ కానీ తీసుకెళ్లారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏ నుంచి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచార రంగంలోకి దిగాడు. అంతేకాకుండా మహాగఠబంధన్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారంలోకి దిగారు. ఓట్ చోరీ అనేది ప్రధానంగా ఆయుధంగా తీసుకొని రాహుల్ గాంధీ ప్రచారాన్ని చేశారు. అంతేకాకుండా అక్కడ బీహార్లో పాదయాత్ర చేశారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, బీహార్ను అభివృద్ధి బాటలో పయనింపజేసే విధంగా చేస్తాము, ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామనేది కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా వాళ్ళ ప్రచారం అయితే మహాగఠబంధన్ ప్రచారం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రచారం అయితే జోరుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా నితీష్ కుమార్ అదేవిధంగా మోడీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డబల్ ఇంజన్ సర్కారు వస్తే బీహార్ మరోసారి అభివృద్ధి బాటలో పయనిస్తుంది, పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగాన్ని ప్రాళదొరుతాము, ఉద్యోగ అవకాశాలు పెంచుతామనేది కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారాలనైతే చేసినట్టు చెప్పుకోవచ్చు. 1 కోటి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు, శాంతి భద్రతలను బాగు చేస్తామని చెప్పారు. బీహార్ మొత్తం అభివృద్ధి మంత్రం అయ్యే విధంగా చేస్తాము, బీహార్ మొత్తం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలవాలి, గెలిస్తేనే అదంతా సాధ్యమవుతుంది అనేది కూడా బీహార్లో విస్తృత ప్రచారం చేసి ఇవంతా కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ అయితే మేము ఖచ్చితంగా గెలుస్తాము, సైలెంట్ ఓటింగ్ మాకే పడింది, ఎగ్జిట్ పోల్స్ను మేము నమ్మలేము, రియల్గా ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మాకే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఎవరు కూడా ప్రజలు విస్మరించట్లేదు, నమ్మడం లేదు, పూర్తిగా మహాగఠబంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపారనేది కూడా అటు మహాగఠబంధన్ కూటమి చెప్తుంది. ఇక మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య కూటమి పక్షాలు ఖచ్చితంగా మేమే గెలుస్తాము, ఖచ్చితంగా మాకు ప్రజలు ఆశీర్వదించారు, మేము అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎలా ఉంటాయో చూపించాము, కాంగ్రెస్ అదేవిధంగా మహాగఠబంధన్ చేసినటువంటి వాగ్దానాలు అందరూ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు, గతంలో కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు, అయినా కానీ అధికారంలోకి వచ్చాక చేయలేదు అనేది కూడా బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అదేవిధంగా జేడీయూ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం చూసుకున్నట్టయితే బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేసింది, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది, లోక్ జనశక్తి 28 స్థానాల్లో పోటీ చేసింది, హిందుస్థాన్ అవామీ మోర్చా 6 స్థానాల్లో పోటీ చేసింది. అదేవిధంగా మహాగఠబంధన్ నుంచి చూసుకుంటే ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది, సిపిఐ ఎంఎల్ 20 స్థానాల్లో పోటీ చేసింది, సిపిఐ 19 స్థానాల్లో పోటీ చేసింది, వికాస్శీల్ పార్టీ 12 స్థానాల్లో, సిపిఎం 4 స్థానాల్లో పోటీ చేసింది. అంతేకాకుండా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా పెద్ద సంఖ్యలో ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసింది, బీఎస్పీ 130 స్థానాల్లో పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ 121 స్థానాల్లో పోటీ చేసింది, ఎంఐఎం పార్టీ 20 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఇదంతా కూడా ఓవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, మరోవైపు మహాగఠబంధన్ ఏవైతే ఉందో ఆ కూటమి భాగస్వామ్య పక్షాలు, మరోవైపు బీఎస్పీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీ కానీ ఇలా పోటీ చేశాయి. ఈ పార్టీలు కూడా ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి, ఓట్లు ఏ రకంగా చిల్చే అవకాశం ఉంటాయి అనేది కూడా విజయ అవకాశాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ పార్టీకి పెద్దగా ప్రభావం చూపలేదు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్లో మనకు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే 2020లో ఎన్నికల్లో ఎన్డీఏకు 125 స్థానాలు, మహాగఠబంధన్కి అయితే 110 స్థానాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ యొక్క బీహార్ ఫలితాలు 8 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి సాధారణ ఓట్లను లెక్కిస్తారు. ఒక ట్రెండ్ అనేది ఒక 9 గంటల వరకు ఒక స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రెండ్స్ ఎటు వెళ్ళిపోతున్నాయి ఏంది, ఈ 243 స్థానాల్లో అధికారంలోకి రావాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 122
స్థానాలు గెలవవలసి ఉంటుంది. ఈ 122 స్థానాలు ఏ పార్టీ సాధిస్తుంది? అటు మహాగఠబంధన్కు సైలెంట్ ఓటింగ్ కలిసి వస్తుందా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఎన్డీఏ కూటమి గెలవబోతుందా అనేది కూడా 9 గంటల వరకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చక్రి, అయితే రాజిరెడ్డి ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి బీహార్లో పోలింగ్ శాతం పెరిగిందని మహాగఠబంధన్ నేతలు చెబుతున్న పరిస్థితి. ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి ప్లస్ అంటారు, ఎవరికి మైనస్ అంటారు రాజిరెడ్డి? ఈ రెండు పార్టీలు అంటే అటు భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో మహాగఠబంధన్ కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి కానీ ఇద్దరు రెండు భాగస్వామ్య పక్షాలు అయితే మొదటగా యువతను టార్గెట్ చేసి ఓట్లను అడగడం జరిగింది. ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొల్పుతామని ఓవైపు ఎన్డీఏ భాగస్వామ్య కూటమి పక్షాలు ప్రచారం చేస్తే, మరోవైపు మహాగఠబంధన్ అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పారు. అయితే మీరు అన్నట్టుగా గతంలో బీహార్లో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ ఓ వైపేమో మహాగఠబంధన్ ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే మాకు ఇదంతా కూడా అనుకూలంగా మారింది, సైలెంట్ ఓటింగ్ పడింది, ఎగ్జిట్ పోల్స్ అంతా మేము నమ్మలేము, ఎగ్జిట్ పోల్స్ అంతా విస్మరిస్తాము, మాకు ఈ యొక్క ఒరిజినల్ ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో ఇది అయితే మాకు అనుకూలంగా వస్తుంది, మేమే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తాము, మేమే 122 పైగా స్థానాలు సాధించేసి ఘన విజయం సాధిస్తాము, మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేస్తామనేది కూడా మహాగఠబంధన్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ధీమాగా ఉన్నాయి. మేము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల బీహార్ ఎంత అభివృద్ధి చెందుతుంది, యువతకు ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు తమ వైపు అనుకూలంగా ఉంటారు అనేది కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంచనా వేస్తున్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ పోలింగ్ పర్సెంటేజ్ సైలెంట్ ఓటింగ్గా మారితే మాత్రము ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి మహాగఠబంధన్కు అనుకూలంగా మారుతుంది. ఒకవేళ ఈ యొక్క ఓటింగ్ కనుక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారితే మాత్రము ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి బీహార్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా మనకు ఒక 9 o'clock వరకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లారిటీ వస్తుంది అంటే మొదటి రౌండ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి 243 స్థానంలో అట ట్రెండ్ ఎట్లా ఉంది అనేది కూడా ఒక స్పష్టత వస్తుంది. 10 గంటలకు 11 గంటల వరకు అయితే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. 9 గంటల వరకు ఒక ట్రెండ్ అయితే మనకు ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏవి ఎక్కువ స్థానాలు సాధిస్తాయి, మహాగఠబంధన్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా, లేకపోతే ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా, ప్రజల మనసు ఎటు ఉంది అనేది కూడా 9 గంటల వరకు 1 రౌండ్ 2 రౌండ్లు ఈ మొత్తం 243 నియోజకవర్గాల్లో జరుగుతాయి కాబట్టి ఆ ట్రెండ్ అనేది ఒక స్పష్టత అనేది తెలిసే అవకాశాలు అయితే కనబడతాయి. చక్రి, అయితే రాజిరెడ్డి, బీహార్లో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంతవరకు ప్రామాణికంగా